నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 28వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు భరణి కార్తె. రేపు వైశాఖ మాస శుక్లపక్ష పాఠ్యమి తిథి రాత్రి 9:10 వరకు, తదుపరి విద్యా తిథి. భరణి నక్షత్రం రాత్రి 9:37 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 8:03 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. కిం స్థుగ్నకరణం పగలు 11:05 వరకు, భవకరణం రాత్రి 9:10 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశి భరణి నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో రాత్రి 2:53 వరకు, తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం పగలు 9:02 నుండి 10:26 వరకు, అమృతకాలం సాయంత్రం 5:26 నుండి 6:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం ఉదయం 5:56 చంద్రాస్తమయం సాయంత్రం 7:21. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు, మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:03 వరకు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:03 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు, యమగండం పగలు 10:38 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. దక్షిణ భారతదేశంలో రేపటి నుండి వైశాఖ మాస శుక్లపక్షం ప్రారంభమవుతుంది. వైశాఖ మాస పుణ్య స్నానాలు చేయటం రేపటి నుండి మొదలవుతాయి. చంద్ర దర్శనం రేపు సూర్యోదయం నుండి రాత్రి 7:21 మధ్య కాలంలో జరుగుతుంది. ఆకాశంలో అత్యంత చేరువగా శుక్ర, శని, నెప్ట్యూన్ గ్రహాలు రేపు రాత్రి 4:25 వస్తాయి. మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో శుక్ర, శని గ్రహాలు, ఉత్తరాభాద్ర 2వ పాదంలో నెప్ట్యూన్ గ్రహం సంచరిస్తున్నాయి. శుక్ర, శని గ్రహాలు 23:55 ఒకే ఉత్తర ఆరోహణ క్రమంలోనూ, నెప్ట్యూన్ 6 నిమిషాల ఉత్తర ఆరోహణ క్రమంలోనూ సంచరిస్తూ ఆకాశంలో చేరువగా కనబడతాయి. ఈ 3 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 3:51 22 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. భరణి నక్షత్రం. ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత శుక్రుడు, సంరక్షకుడు యమధర్మరాజు. హిందూ పురాణాల ప్రకారం ఈ నక్షత్రం ఉగ్ర, క్రూర స్వభావం కలది అని విశ్లేషణ. బృహద్ దైవజ్ఞ రంజన్ అనే గ్రంథం ప్రకారం ధనుసు రాశి వారికి కొత్త పనులు మొదలు పెట్టడానికి భరణి నక్షత్రం అనుకూలం కాదు. శుభముహూర్త నిర్ణయం విషయంలో ఈ నక్షత్రానికి ప్రాధాన్యత లేదు. ఈ నక్షత్ర సమయంలో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటానికి, స్థిర ఆస్తులు తనఖా పెట్టడానికి, బావులు, చెరువులు తదితరాలు తవ్వటానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.